ఏంది మీకు అది కనిపిస్తున్నా లేదు, మొత్తం వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఆడంతా. వట్ట కెనాల్ వాటర్ ఫాల్స్. మనోళ్ళు నేను రాత్రి నుంచి కూలీ చేస్తున్నారు ఆ పేరునైతే. అంటే ఇది చూడండి ట్రెక్కింగ్ ఎలా ఉందో, మొత్తం రాళ్ళే ఉన్నాయి. మనం వీడు ఉన్నాము, కిందంతా లోయే, స్లిప్ అయితే ఇంక లేదు. నా పని అయిపోయిందప్ప బ్రో. అమ్మా నేను చచ్చిపోతాను బ్రో సీరియస్గా. బాంబు ఇక్కడ వాటర్ కూడా పోతున్నాయి ఈరోజు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ నితీష్, యువర్ వాచింగ్ నితీష్ మోటో వ్లాగ్స్. సో డే 3లో వచ్చి మనం గునా కేవ్స్ ప్లస్ ఇంకా కొన్ని వ్యూ పాయింట్స్, ఇంకా పిల్లర్ రాక్స్ ఇవన్నీ కవర్ చేసాం అనమాట. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. గైస్ ఈరోజు వచ్చి డే 4 అనమాట మన కొడైకెనాల్ రైడ్లో. ఈరోజు వచ్చి మనము డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. గూగుల్ మ్యాప్స్లో అయితే ½ అవర్ చూపిస్తుంది మేమున్న రూమ్ నుంచి. ఆడ కొంచెం ట్రెక్కింగ్ చేయాలన్నమాట మనము వ్యూ పాయింట్కి పోవాలంటే. చూడాలి ఎంత ట్రెక్కింగ్ ఉంటుందో అని మాకు ఐడియా లేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను అక్కడికైతే. ఏంది గైస్, మనం నిన్న బోటింగ్ చేస్తున్నాం. మనం లాస్ట్ వీడియో చూడకపోతే చూడండి. మనం ఇక్కడ ఇది కొడైకెనాల్ లేక్ అనమాట, ఇక్కడ బోటింగ్ చేస్తున్నాము. లాస్ట్ వీడియోలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ. A few moments later. మీకు అక్కడ కనిపిస్తున్నా లేదు, మొత్తం వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఆడంతా. వట్ట కెనాల్ వాటర్ ఫాల్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది ఇక్కడ, ఇదే అనుకుంటా, ఆ వాటరే అనుకుంటుంది మొత్తం. వట్ట కెనాల్ వాటర్ ఫాల్స్. మనోళ్ళు నేను రాత్రి నుంచి కూలీ చేస్తున్నారు ఆ పేరునైతే. అంటే వాటర్ అంతగా లేవు, చాలా తక్కువగానే పోతున్నాయి. గైస్ వచ్చేసాము డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అనమాట, ట్రెక్కింగ్ రూట్ ఇది. ఇట్లే పోవాలి, ఘోరంగా ఉంది ట్రెక్కింగ్ అయితే. మనం ఈ చెప్పులు వేసుకొని, చూడండి నేను ఏ చెప్పులు వేసుకున్నాము, ఈ చెప్పులు వేసుకొని ట్రెక్కింగ్ చేయాలి. ఇప్పుడు పెద్ద టాస్క్లా ఉంది, రాళ్ళు కూడా పోతున్నాయి. అయ్యయ్యో, ఇట్లా కొన్ని కిలోమీటర్ ఉంటుంది అనమాట ట్రెక్కింగ్. దాని తర్వాత మనకి కిందకు పోతే వ్యూ పాయింట్ వస్తుంది. అసలు చెప్పాలంటే దారి లేదు, రాళ్ళ మధ్యలో నడుచుకుంటూ పోతున్నాం అంతే.
ట్రెక్కింగ్ ఎలా ఉందో మొత్తం రాళ్ళే ఉన్నాయి. రైడింగ్ చేస్తా మన ఒళ్ళు అలిసిపోయింది కదా భయంకరంగా. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎంత 19 degrees ఉంది. 19 degrees ఉంది కాబట్టి దేని మీద ప్రెషర్ పెట్టినా జూ లాగుతుంది కాళ్ళు చేతులు మొత్తం. సో అది కాళ్ళు ఎట్లా ఉంటుంది. ఈ చలికి కింద మనము కాలు ఇలా పెడతా ఉంటే అంటే ఎలా అంటే అడుగు పెడుతుంటే 3 సార్లు అవుతుంది నా కాళ్ళు. అదే లోపల నాకు తెలియకుండా అవుతుంది. ఇక్కడ ఒక పక్క ఎండ ఉంది, కాకపోతే ఇప్పుడు ఎన్ని డిగ్రీస్ అంటే 19 degrees ఉంది మనకి ఇక్కడ. ఈ చలిలో మనం ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే మనకి కింద కాళ్ళు గడ్డలు వస్తే ఎట్లా ఉంటుంది నొప్పి, అలా ఉంది ఫీలింగ్. అమ్మా ఇదేం అయ్యేటట్లేదు ఇది. ఇది అయ్యేలా మనం అయిపోతాం. అలాగే ఉంది ఇది, ఇప్పట్లో అయ్యేటట్లేదు. కొంచెం కిందకి వెళ్ళినాక వీడియో కంటిన్యూ చేస్తా. 2000 years later. మనకి డాల్ఫిన్ నోస్ ఇంకా కిందకి పోవాలి, ఇలా కిందకి పోవాలన్నమాట. ఇది ఒక జస్ట్ వ్యూ, ఇది మౌంటైన్ వ్యూ అంటే. ఇది కిందకి వెళ్ళి ఒకసారి చూపిస్తాం. అయ్యో బాగుంది వ్యూ. ఇది జస్ట్ మౌంటైన్ వ్యూస్ అనమాట. ఫాగ్ కొంచెం ఎక్కువ ఉంది, ఏం కనిపించట్లేదు. ఫాగ్ లేకపోతే ఇంకా చాలా బాగుండేది. మన ట్రెక్కింగ్ మధ్యలో చిన్న వాటర్ క్రాసింగ్ కూడా ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు వాటర్ లేవు, మనము వర్షాకాలంలో వస్తే మొత్తం వాటర్ పోతూ ఉంటుంది. ఇట్లా నడుచుకుంటూ పోవాలన్నమాట మనం. ప్రస్తుతానికి అయితే ఏం వాటర్ లేవు, చిన్నగా ఏదో ఒక ఆడుతూ ఉన్నాయి అంతే. ఒకవేళ వర్షాకాలంలో వస్తే ఇక్కడ మొత్తం వాటర్ పోతూ ఉంటాయి ఇలాగా. ఇంకా చాలా దూరం పోవాలి మనం డాల్ఫిన్ నోస్కి పోవాలంటే. మొత్తానికి ఇది మొత్తం ట్రెక్కింగ్ చేసుకొని ఫైనల్లీ డాల్ఫిన్ నోస్కి వ్యూ పాయింట్కి వచ్చేసాము. ఇదే అనమాట వ్యూ పాయింట్. మన వాళ్ళు ఆల్రెడీ అక్కడ కూర్చొని ఫోటోలు తీసుకుంటున్నారు, అది మొత్తం మన గ్యాంగే. మనం కూడా అక్కడికి వెళ్ళి థంబ్నెయిల్స్ ఫోటో తీసుకొని కొన్ని సినిమాటిక్ షార్ట్స్ రికార్డ్ చేసుకొని రిటర్న్ వెళ్ళిపోదాం. సో వచ్చేసాము, ఇదే డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. ఎవరు లేరు, అందం మనోళ్ళే అనమాట. సో కొంచెంసేపు ప్రశాంతంగా ఫొటోస్ తీసుకొని ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూపిస్తాను, కింద మొత్తం లోయే. ఇది కొంచెం స్లిప్ అయిందంటే ఇంక లేదు, అయిపోయా. ఇటు చూడండి, మనం ఇక్కడ ఉన్నాము, కిందంతా లోయే. స్లిప్ అయితే ఇంక లేదు. లాస్ట్లో ఫొటోస్ బాగా వస్తాయి అన్నమాట, కానీ చాలా రిస్క్. స్లిప్ అయితే ఇంకా అయిపోయా. చూడండి ఒకసారి మొత్తం ఎలా ఉందో. సో గైస్ అదైతే వ్యూ పాయింట్. సో లాస్ట్ వరకు వెళ్దాం మనం.
గైస్ మళ్ళీ ఇవంతా ఎక్కుంటా పోవాలి, నాకు అంత ఓపిక లేదు, నా పని అయిపోయిందబ్బా. బ్రో నువ్వు ఎత్తుకో బ్రో. అమ్మా నేను చచ్చిపోతాను బ్రో సీరియస్గా. అంటే ఒక ఐడియా చేద్దాం, చెప్పు. అంబులెన్స్కి ఫోన్ చేసి సీరియస్ అని చెప్పేద్దాం. అసలు లేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, అర్థం ఎడగే వస్తారు, వచ్చి మనం స్ట్రెచ్చర్లో తీసుకెళ్తారు. ఓకేనా? పైకి వెళ్ళడం రోడ్డు మీదకి, తప్పదు ఊరికేటి మేము బండి వేసుకుని. ఏమంటావా? ఏదో బాగుందబ్బా, ఐడియా బాగుంది, కానీ మనం ఆడ ఆ చెక్ పోస్ట్ దాటి లోపల కూడా వేస్తారు మనం. అది పాయింటే. అమ్మా ఇదంతా ఎక్కాలంటే తిరిగిపోతుంది. ఇంకా తప్పదు, ఎట్టో గట్ట మేమే కూర్చొని నిదానంగా కొంచెం ఎక్కేయాలి. ఇంకా వీడియో తీసి ఓపిక మాకు లేదు, గోపురంలో కలుసుకుందాం. బాయ్. సో మొత్తానికి నానా కష్టాలు పడి పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇంకోసారి నేనైతే ఇక్కడికి రానబ్బా. నేను ఆల్రెడీ ఇది సెకండ్ టైం అనమాట ఇక్కడికి రావడము. ఎప్పుడో 6 years 7 years బ్యాక్ ఇక్కడికి వచ్చినాను. దాని దగ్గరికి వెళ్ళాక, వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాక నాకు గుర్తొచ్చింది, అంతవరకు నాకు గుర్తు రాలా ఇది ఇక్కడికి ఆల్రెడీ వచ్చున్నాను అని చెప్పి. సో ఇంకా ఎలాగో వచ్చేసాము, ఇంకా రూమ్కి స్టార్ట్ అయిపోతాము. చెక్అవుట్ టైం కూడా దగ్గరకు వచ్చేసింది, ఇంకా 1/2 hourలో చెక్అవుట్ చేసేయాలి. ఫాస్ట్గా రూమ్కి వెళ్ళిపోయి లగేజ్ అన్ని సర్దుకొనేసి చెక్అవుట్ చేసి కోయంబత్తూర్కి స్టార్ట్ అయిపోదాము. యో పియర్ ఇటు చూడండి, మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయినాం కాబట్టి ఎక్కువ రష్ లేదు. అక్కడ స్పాట్ దగ్గర కూడా మనమే ఉన్నాం అనమాట, ఇంకెవరు లేరు. ఇప్పుడు చూడండి మనకి ఆపోజిట్గా ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో. సో అందుకే ఎవరైనా ఒకవేళ అక్కడికి ప్లాన్ చేస్తే ఎర్లీ మార్నింగే ప్లాన్ చేయండి రావడానికి.